మనము దేవాలయంలో దేవుని దర్శనం కోసం వెళ్ళేటప్పుడు గడపకి తప్పకుండా నమస్కరించాలి. ద్వారం అనేది మన ఇంటి దగ్గర కూడా ద్వారం అండి. నిజంగా ఆ ద్వారానికి మనం నమస్కరిస్తే ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళకన్నీ కూడా లక్ష్మీ యోగమైనవిగానే ఉంటాయన్నమాట. గడపని లక్ష్మీదేవిగా భావిస్తాం. ఏదంటే అది తెచ్చి గడపగా పెట్టరండి. మనం ఆలయాల్లో అయితే రాతి గడపలు ఉంటాయి. అలాగే ఇంటి దగ్గర అయితే మనకి మంచి ఇంధనం వాడిన గడపని మాత్రమే పెడతారు. ఆ గడప ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఆలయాల్లోనైనా కానీ, ఇంటి దగ్గర అయినా కానీ. గడప మీద అస్సలు కాలు పెట్టొద్దు అంటారు. ఇక్కడ ఇంకొక సందేహం వస్తుంది. ఆలయాల్లో ఇంత పెద్ద పెద్దగా గడపలు పెడతారు. కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఆ గడపను దాటడం కష్టమై మధ్యలో కాలు పెట్టి వెళ్తూ ఉంటారు రాతి గడపల మీద. వాటికి ఎవరము ఏమీ చేయలేం కదండి. గడప అంటే మన కాలు పెట్టి సులభంగా దాటగలిగేంతగా ఉంటే ఎవరైనా గడపను దాటగలుగుతారు.